నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో ప్రక్షాళన పూర్తి కావచ్చింది. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో తేలిన అక్రమ పింఛన్ల సంఖ్య 1,00,000కు చేరువైంది. ఏండ్ల కిందనే మరణించిన వారి పేర్ల మీద ఇంకా పింఛన్లు డ్రా అవుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 95,000 మందికి పైగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ పెన్షన్లను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మిగిలిన 2,00,000 మంది లబ్ధిదారుల లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అదే సమయంలో కొత్తగా 2,00,000 మంది అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా కొత్తగా మరో 3,00,000 మంది పెన్షన్లు పొందనున్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది పింఛనుదారులు ఉండగా అందులో 19 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో చేపట్టిన వెరిఫికేషన్లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. ఏండ్ల కిందనే మరణించిన 63,532 మంది పేరిట ఇప్పటికీ పింఛను సొమ్ము డ్రా అవుతుండడం గమనార్హం. మరోవైపు 27,158 మంది లబ్ధిదారులు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫోన్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో వారి వివరాలపై విచారణ జరుపుతున్నారు. సుమారు 5,000 మంది రాష్ట్రం వెలుపల నివసిస్తూ ఇతర రాష్ట్రాల్లోని సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 700 మంది లైవ్ ఆథెంటిఫికేషన్కు సహకరించకుండా పెన్షన్ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదు. ధృవీకరణలో కొందరు లబ్ధిదారులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 12,000 మందికి ఆధార్ వివరాల్లో తేడాలుండగా మరో 33,000 మందికి వేలిముద్రలు సరిపోలేకపోవడం, ఐరిస్ నమోదు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీరికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ధృవీకరణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారాన్ని తగ్గించి ఆ నిధులను అర్హులైన పేదలకు అందించాలని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుర్తించిన అనర్హుల స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి సుమారు 3,00,000 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు మార్గం సుగమం చేస్తోంది. ఈ ప్రక్షాళన ప్రక్రియలో కొన్ని జిల్లాలు 100% పురోగతి సాధించగా మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కరీంనగర్ జిల్లా 1,19,458 మంది లబ్ధిదారుల వెరిఫికేషన్ను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. మంచిర్యాల 22,641 మంది, ములుగు జిల్లాలో 7,900 మంది వివరాలను వెరిఫై చేసి 100% పూర్తి చేశారు. నల్గొండ జిల్లాలో 99.93%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 99.73% పూర్తి చేశారు. రంగారెడ్డి 64.97%, మేడ్చల్ మల్కాజ్గిరి 65.38%, హైదరాబాద్ 67.29%తో వెనుకబడి ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే ఇంకా 82,000 మందికి పైగా వివరాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 2,00,000 మంది ఆథెంటిఫికేషన్ను త్వరితగతిన పూర్తి చేసి పింఛన్ల పంపిణీలో జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.